10th క్లాస్లో మరొక 1 మార్క్ పెట్టి చూద్దాం. ఇదే క్వశ్చన్ నెంబర్ 13లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ విధంగా అయితే అడిగిలో కంబైనింగ్ సెంటెన్స్లో విచ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం విచ్ అనేది మనకు ఇక్కడ రిలేటివ్ ప్రణం. అంటే ఈ రిలేటివ్ ప్రణం అంటే పర్సన్స్ గురించి చెప్పదు. పర్సన్ గురించి చెప్తే హూ అవుతుంది. థింగ్స్ లేదా ఎనిమల్స్ గురించి చెప్తుంది. అంటే రెండు వాక్యాలను కలిపేటప్పుడు విచ్ అనేది యూజ్ చేస్తుంది. అది థింగ్స్ కానీ ఎనిమల్స్ కానీ నాట్ టు ఇక పర్సన్స్కి అయితే మనం హూ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు రెండు సెకండ్స్ ఉన్నాయి విచ్ అనేదాన్ని చూసుకుంటే ఏంటంటే ఇది మనకు సెంటెన్స్ 1 ప్లస్ విచ్ ప్లస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదా మెయిన్ సెంటెన్స్ ప్లస్ విచ్ ప్లస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఏ రకంగా రాసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ చూడండి ఈజీగా రాయాలి. ఇట్ హ్యాస్ కాఫీ, ఇట్ స్టిమ్యులేట్ అవర్ మైండ్. కాఫీను మనకి ఏం చేస్తుందంటే కాఫీన్ మన మైండ్ని ఉత్తేజపరుస్తుంది. నలుగుంటే టీ తాగితే కొద్దిగా ఉత్తేజపడుతుంది. ఇది మనకు సెంటెన్స్ ఇచ్చాం. ఈ సెంటెన్స్ 1 ఫుల్ స్టాప్ తో నేను ఏమన్నా ఇట్ హ్యాస్ కాఫీ. సో మన ఆన్సర్ రాసినాము ఇట్ హ్యాస్ కాఫీ సెంటెన్స్ 1 యాజ్గా రాసినాం. సెంటెన్స్ 1 రాసిన తర్వాత విచ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. సెంటెన్స్ ఎప్పుడైనా మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ కాఫీ, మళ్ళీ ఇటు డబుల్ ఉంది, రెండోసారి ఇటు ఉంది. ఆ సందర్భంలో మనం ఏమి యూజ్ చేయాలి, విచ్ అనే ఒక రిలేటివ్ ప్రణవం యూజ్ చేయాలి. ఇట్ అనేది కూడా ప్రణవనే అండ్ విచ్ అనేది రిలేటివ్ ప్రణవం. అంటే విచ్ అన్న ఇట్ అన్న ఒకటి. సో విచ్ స్టిమ్యులేట్ అవర్ మైండ్ కదా ఆన్సర్ క్లోజ్. అంటే మీరు చేయాల్సింది ఏం లేదు. మొదటి సెంటెన్స్ సేమ్ రాసి ఇక్కడ ఏదైతే ఇట్ అనే ప్రణవం ఉందో ఈడ కూడా ఇట్ అనే ప్రణవం ఉందో ఆ ప్రణవం ప్లేస్లో మనం ఏం చేయాలంటే విచ్ అనే ప్రణవంలో రిలేటివ్ ప్రణవంలో యూజ్ చేస్తే అది ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇట్ హ్యాస్ కాఫీ విచ్ స్టిమ్యులేట్ అవర్ మైండ్. ఓకే, కాఫీ మన మైండ్ వచ్చారు. అర్థమైందిగా? రైట్. రెండవది, గ్రావిటీ ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఫోర్స్ ఇట్ పుల్స్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఎత్తు నుండి లాక్కుంటుంది. గ్రావిటీ ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఫోర్స్. గురుత్వాకర్షణ శక్తి అనే గ్రావిటీ అనేది కళ్ళు కనబడదు. ఇట్ పుల్స్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఎర్త్. భూమి వైపు వస్తువులను ఆకర్షించుకుంటుంది. ఒక వస్తువు పైన వేస్తే ఆటోమేటిక్ కిందకి పడుతుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ పవర్ మన భూమి యొక్క అయస్కాంతం బట్టికే అది గుంజుకుంటుంది. ఇది క్వశ్చన్. మనం ఇదే సూత్రం ప్రకారం చూసుకుంటే గ్రావిటీ ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఫోర్స్ అండ్ ఇట్ పుల్స్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ టువర్డ్స్ ఎర్త్. ఇక్కడ గ్రావిటీ అన్న ఇట్ అన్న ఒకటే. గ్రావిటీ డబుల్ సైడ్, గ్రావిటీ డబుల్ సైడ్ యూజ్ చేయకుండా ఇట్ అన్న దాన్ని యూజ్ చేసాం. సో అక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ విచ్ అని దాన్ని యూజ్ చేస్తారు. గ్రావిటీ ఈజ్ ఇన్విజిబుల్ ఫోర్స్ విచ్ పుల్స్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఓకే ఎత్తు ఆకర్షించుకుంది. లేదా నేను ఇక్కడ ఇంకో సెంటెన్స్ రాసాను. మెయిన్ క్లాస్ సెంటెన్స్ ప్లస్ 1 ప్లస్ విచ్ ప్లస్ సెంటెన్స్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే గ్రావిటీ సబ్జెక్ట్ తర్వాత విచ్ అనేది దీని యొక్క రిలేటివ్ ప్రణవం యూజ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో దాని ప్లేస్లో విచ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అండ్ ఇన్విజిబుల్ ఫోర్స్ ఫుల్ స్టాప్ కామా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక రిలేటివ్ ప్రణవం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ప్రణవం కొట్టుగా అవుతుంది. ఈ సబ్జెక్ట్స్ వస్తుంది. రెండో ప్రణవం విచ్ అనుకో మనం ముందే కనుక యూజ్ చేస్తే ఫుల్ స్టాప్ తరపున ప్రణవం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా గ్రావిటీ విచ్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఫోర్స్ కామా ఓకే పుల్స్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ఎర్త్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి, స్కావెంజర్స్ నీడ్ బిల్స్. స్కావెంజర్స్ అంటే మాంసాహార జీవులు, అంటే అవి శవాహార జీవులు. మాంసాహారం కానీ శవాహారం అంటే చనిపోయిన వాటిని తింటే బతికిన వాటిని తినవు. శవాహార జీవులు అంటే గద్దలు, రాబందులు,
సో స్కావెంజర్స్ నీడ్ బిల్స్ అంటే ముక్కు, వాటికి ముక్కు అవసరం. ఎందుకు? దే కెన్ టియర్ మీట్ విత్ దెమ్, మీట్ మాంసాన్ని గుంజుకోవాలి, వాటికి ముక్కుతో గుంజుకోవడం అవుతుంది. ఇక్కడ మనం ఏం చూసుకున్నాం, స్కావెంజర్స్ నీడ్ బిల్స్ దే అంటే ఇక్కడ విత్ దెమ్ ఇచ్చిండు, ఇక్కడ దే ఇచ్చిండు. ఇక్కడ విత్ని ఇక్కడికి వస్తుంది, ఇక్కడ విచ్ అనేది ఇక్కడ దే ప్లేస్లో వస్తుంది. దే అనేది ప్రణవనే, ఆ దే అనే ప్రణవన్ ప్లేస్లో ఇక్కడ రిలేటివ్ ప్రణవన్ వాచ్ చేస్తాను. రిలేటివ్ ప్రణవన్ ఏది? విచ్. స్కావెంజర్స్ అన్నది దే అనే ఒకటే, రెండోసారి ప్రణవన్ వచ్చింది. ఆ ప్రణవన్ ప్లేస్లో రిలేటివ్ ప్రణవన్ యూజ్ చేయమంటున్నాం. ఓకే, రిలేటివ్ ప్రణవన్ విచ్. ఓకే, దే కెన్ టియర్, ఇక్కడ దెమ్ ఉంది కాబట్టి ఇక్కడ విచ్ దెమ్ ప్లేస్లో విచ్ దే వచ్చింది ఇక్కడ. సో దే కెన్ టియర్ మీట్, అక్కడ ఉన్నది వచ్చింది కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయింది. సైన్స్ ఈజ్ అండ్ బ్లెస్సింగ్ టుడే, ఇట్ మే బీ కర్స్ ఇన్ ద ఫ్యూచర్. సైన్స్ అనేది ఈరోజు మనకు మంచిగా ఉంది, భవిష్యత్తులో మన శాపం అవుతుంది. సైన్స్ ఈజ్ అ బ్లెస్సింగ్ టుడే, ఇటు ప్లేస్లో విచ్ చేసిండు, మేబీ కర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ సైన్స్ అన్న ఇట్టన ఒకటే, ఇట్టన ప్రణవం ప్లేస్లో రిలేటివ్ ప్రణవం ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా రాసుకోవచ్చు సైన్స్ విచ్ ఈజ్ అంటే ఇక్కడ కూడా చెప్పాను నేను, సబ్జెక్ట్ దగ్గర రాసుకోవచ్చు రిలేటివ్ ప్రణవం విచ్ ఈజ్ బ్లెస్సింగ్ టుడే, ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి మేబీ కర్స్ ఇన్ ద ఫ్యూచర్. ముందు రాస్తా చెప్పిన మీకు. ఓకే, అక్కడ ప్రణవం వెళ్ళిపోతుంది. మీరు ఏం చేయాలి, ఎగ్జామ్లో 2 టైప్స్ రావచ్చు ఆన్సర్. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 36 బిట్స్ ఇతడు 4 మార్క్స్ చేయాలి. సో ఇలా మీకు కన్ఫ్యూజ్ కాకుండా మరి టైప్ 1 రాయాలా, టైప్ 2 రాయాలా, సెంటెన్స్ తర్వాత విడిచిపెట్టాలా, ముందు విడిచిపెట్టాలంటే ఒకటి సెంటెన్స్ తర్వాత విడిచిపెట్టి రాయండి, ఒకటి ముందు పెట్టి ఆర్ అని పెట్టి రాయండి. నో ప్రాబ్లం, మీకు ఏం కాదు. ఆర్ పెట్టి రాయండి, ఈజీగా ఉంటుంది సార్. విధంగా రిలేటివ్ ప్రణవం ఫస్ట్ టైప్లో వెరీ ఈజీ. ఇక్కడ ఉన్న ప్రణవం పుల్ స్టాప్ తర్వాత ఇంకో ప్రణవం ఉంటుంది. ఆ పుల్ స్టాప్ ప్రణవం ప్లేస్లో ఈ రిలేటివ్ ప్రణవం యూజ్ చేస్తే ఆటోమేటిక్ ఆన్సర్ అయిపోతుంది, ఎక్కడ చేంజ్ చేయడం అవసరం లేదు. ఒకవేళ రిలేటివ్ ప్రణవం కనుక ముందు పెడితే ఏం చెప్పినా పుల్ స్టాప్ ప్లేస్లో కామా అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న ప్రణవం పోతుంది, రిలేటివ్ ప్రణవం వస్తుంది, యాస్టేజ్ అవుతుంది. రిలేటివ్ ప్రణవం తీసేయబడుతుంది, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది. సో ఈ విధంగా రిలేటివ్ ప్రణవం మీరు 2 చేయండి, 2 టైప్స్ చేయండి, ఆన్సర్ ఏదైనా ఒకటి మార్క్స్ పడుతుంది. ఓకే, అసలు వదిలిపెడుతుంది, చాలా డేటీస్గా ఇక్కడ ఉన్న ప్రణవం ప్లేస్లో ఇక్కడ ప్రణవం 2 ప్రణవం ఉన్నప్పుడు 2వ ప్రణవం దగ్గర విచ్ఛేదం యూజ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది, ఇక్కడ ఏం లేదు. ఓకే, అయితే రేపు మరొక చిన్న బిడ్డతో వద్దాం. రైట్, థ్యాంక్ యూ.